బైబిల్ గ్రంథం అందరూ ఒక్కసారి అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి 16వ అధ్యాయంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం నుండి 16వ అధ్యాయం నుండి 22వ వచనాన్ని చదివితే ఇలాగ రాయబడింది. నేను చదువుతా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. అప్పుడు సహోదరులలో చెప్పండి. అప్పుడు సహోదరులలో ముఖ్యమైన బర్సబ్బ అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యుడు పంపుటకు యుక్తమని మొదటిది అపోస్తలులను, రెండవది పెద్దలను, మూడవది సంఘమంతటికి తోచెను. 16వ అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనం 15వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు పౌలు. ఆయనతో జత పనివాడిగా మరొక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు బర్నబా. ఆమె చెప్పండి గట్టిగా ఒకసారి. వీళ్ళిద్దరు కలిసి సేవలో బాగా తిరుగుతూ ఉన్నారు. వీరిద్దరు కలిసి సేవలు వెళుతున్నప్పుడు వీళ్ళు ఆయా ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క సంఘాన్ని దర్శించి వాక్యం చెప్పి బలపరిచి ఎంకరేజ్ చేసి, మీరు బాగుందండి, విశ్వాసాలు కోల్పోకండి, ప్రార్థన బాగా చేయండి అని బలపరిచి వెళ్తున్నారు. ఒక సందర్భంలో ఈ ప్రాంతానికి సంఘం దగ్గరకు వచ్చినప్పుడు పౌలు బర్నబా అనేటువంటి ఇద్దరు వ్యక్తులుగా సంఘంలోని ఎవరినైనా ఒక ఇద్దరు యవనస్తుల్ని మనతో పాటు సేవకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నారు. ఎంతమంది యవనస్తులు కావాలంట? ఇద్దరు యవనస్తులు కావాలి. పౌలు బర్నబాలు ఇద్దరు, ఇంకొక ఇద్దరిని జత పనివారుగా మనం చేసుకుంటే, బర్నబా నీతో ఒకరు, నాతో ఒకరు, ఇద్దరిద్దరం కలిసి నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెంత సేవకు అనుకున్నాను. ఆమె చెప్పగలిగా. సో వీళ్ళిద్దరు కలిసి ఒక సంఘానికి వెళ్ళారు. ఇద్దరు యవనస్తులు సేవకులకు కావాలి అని అక్కడ మోకరించి అందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇలాగే సంఘం అందరూ కూడుకున్నారు. సంఘం అంతటిలో నుండి ఒక ఇద్దరు యవనస్తులు కావాలి, మంచి సాక్ష్యం ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచి జీవితం ఉండాలి. ప్రభువా, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకొని సేవతో మాతో పాటు తీసుకొని వెళ్తాం అనే ఆలోచన. వీళ్ళందరూ కలిసి సంఘంలో ఉన్న అందరూ కలిశారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారు ఏంటంటే వివరంగా చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలులు పౌలు బర్నబా, సంఘంలో పెద్దలు కొంతమంది వ్యక్తులు, మిగిలిన సంఘం అందరూ, మిగిలిన సంఘం. ఈ మూడు రకాల ప్రజలు, ఒకటి సేవకులు ఉన్నారు, రెండవది సంఘంలో పెద్దలు ఎల్డర్స్ ఉన్నారు, మూడవది సంఘం ఉన్నారు. అందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అందరికీ ఇద్దరిని చూపించాడు. ప్రతి ఒక్కరికి, అపోస్తలులకి పౌలు బర్నబాకి ఒక ఇద్దరు రెండు పేర్లు చూపించాడు, సంఘంలో ఉండే పెద్దలకి ఒక ఇద్దరు పేర్లు చూపించాడు. ఆ తర్వాత సంఘం అంతటికి ఆలోచన ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది అని అడిగితే ఇద్దరు పేర్లు చెప్పారు సంఘం అంతా. అంటే అపోస్తలులకి ఇచ్చిన ఆలోచన, సంఘంలో ఉండే పెద్దలకు దేవుడు ఇచ్చిన ఆలోచన, సంఘస్థులందరికీ ఇచ్చిన ఆలోచన రెండే పేర్లు. ఎన్ని పేర్లు ఇచ్చారు దేవుడు? ఆ రెండు పేర్లు ఏంటంటే చెప్పండి. ఒకటేమో యూదాను, ఇంకోటేమో శీల. ఎవరు చెప్పండి? ఒకటేమో ఇంకొకటేమో శీల. ఎవరికి చూస్తే ఇద్దరు పేర్లు వచ్చింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది తెలుసా, మాకు వీళ్ళిద్దరు పేరే, తర్వాత సంఘంలో ఉన్న పెద్దలకి వీళ్ళిద్దరు పేర్లే, సంఘంలో ఉండే అందరికి వీళ్ళిద్దరు పేర్లే వచ్చింది. అంటే ఇది దేవుని చిత్తము. ఇది నేను ఒక పేరు, మీరు ఒక పేరు, మీరు ఒక పేరు చెప్తే కాదనే గొడవ సమస్య వస్తాయి. కాదు, ఇప్పుడు అందరికీ ఈ ఇద్దరు పేర్లే వచ్చినాయి కాబట్టి ఇది నిజంగా దేవుని చిత్తమని వారిద్దరిని ఏర్పరచుకొని ప్రత్యేకించి పరిచర్య కొరకు పంపించాను. ఆమె ఇది పరిచర్య కొరకు పంపించారు. కానీ ఈ ఇద్దరిలో ఒక వ్యక్తుల గురించి, ఒక వ్యక్తి జీవితాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. సింపుల్. ఆయన పేరు శీల. ఏం పేరు చెప్పండి? ఆయన పేరు శీల. సో జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున నేను మీకు శీల అనేటువంటి వ్యక్తిని గురించి కొద్ది నిమిషాలు, ఒక 30 గంటల ఎక్కువసేపు కూడా చెప్పాను. ఆమె చెప్పండి గట్టిగా. రెండు చేతులకి దేవుడు స్తోత్రం చెప్పండి. ప్రారంభించి ఇప్పటికే 1 గంట దాటిపోయింది. నా ఇంట్రొడక్షన్ ఇంకా వెళ్ళిపోతా ఉంటాయి, సాగిపోతా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు సంఘంలో ఏర్పరచబడ్డారు. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి పేరు యూదా, ఇంకొక వ్యక్తి పేరు శీల. ఈ శీల అనేటువంటి వ్యక్తిని గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సహజంగా మనందరికీ కొన్ని పేర్లు ఉంటాయి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెడుతున్నటువంటి పేర్లు కొన్ని పేర్లు ఉంటాయి. అట్లాగే ఆ రోజుల్లో తల్లిదండ్రులు శీలకు శీల అని ఒక పేరు పెట్టారు.
అసలు ఆ పేరుకున్నటువంటి అర్థం ఏమిటి, ఆ పేరుకున్నటువంటి అర్థం ఏమిటి? తర్వాత అపోజినటువంటి పౌలు భక్తుడు తనతో పాటు శీలాను తీసుకొని సువార్త పరిచయం వెళ్ళాడు. కొన్ని రోజులు శీలాన్ని తీసుకొని ప్రయాణం వెళ్ళాడు. పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కొంచెం నాతో పాటు ప్రార్థనకి వెళ్ళారా అని తోడుకు తీసుకుని వెళ్ళాడుగా పౌలు భక్తుడు శీలాన్ని తోడుకు తీసుకెళ్ళిపోయాడు. తోడుకు తీసుకుని వెళ్ళిపోయి అలా తిరిగి సువార్త కాలాల పరిచయం కాలాలు తిరిగి వచ్చిన తర్వాత శీల, నేను ఇంకొకసారి నాకు శీల అని పిలవబుద్ధి కాదు అన్నాడు పౌలు. ఏమో పిలవబుద్ధి కాదు, ఉదాహరణ నీ పేరు రమేష్ అనుకో, నీ పేరు నేను రమేష్ అని పిలవబుద్ధి కాదు అన్నాడు. ఎందుకు? తిరిగాడు. తన జీవితాన్ని చూశాడు. ఒక సేవకుడు తనతో ఉన్నటువంటి ఒక విశ్వాసి, తనతో ఉన్నటువంటి ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని కొన్ని సంవత్సరాలు దగ్గర నుండి చూచాడు, పక్కనే ఉండి చూచాడు, రోజు మాట్లాడుతూ చూచాడు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క భక్తి, ఆ వ్యక్తి యొక్క ప్రార్థన, ఆ వ్యక్తి యొక్క జీవితం అన్నీ కూడా పక్కన సేవకుడికి బాగా అర్థమైంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నాతో చాలా మంది యవనస్తులు వస్తారు, ఒక ట్రైనింగ్ ఒక వ్యక్తి వస్తాడు, కొన్ని సందర్భాల్లో చాలా మంది వస్తారు. ఈ రోజు పాస్టమ్మ గారు నేను రావడానికి పెద్ద కారణం ఉంది. ఈ రోజున పాస్టమ్మ గారు నాతో పాటు మీటింగ్ రావడానికి పెద్ద కారణం ఉంది. ఏంటంటే ఈ మధ్యకాలంలో బైబిల్ క్లాసెస్కి మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా నా ఇద్దరు కొడుకులు పట్టుకెళ్తున్నాను. ఒకరోజు ఒక కొడుకు, ఇంకొక రోజు ఇంకొక కొడుకు. మా నాన్నగారు ఒకరిని తీసుకెళ్తాడు, నేను ఒకరిని పట్టుకెళ్తాను. ఎలాగానే మైకులు పెడతాడు, ప్రొజెక్టులు పెడతాడు, వైర్లు పెడతాడు, కేబుల్ పెడతాడు, సౌండ్ సిస్టమ్ చూసుకుంటాడు. వాడు 7th క్లాస్ అయితే ఇప్పుడు 8th క్లాస్ అన్ని చూసుకుంటూ ఉంటాడు. దగ్గరకు వచ్చేసి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఊరికే వాళ్ళిద్దరిని తీసుకెళ్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళమని మా అమ్మాయి. ఎవరు కూర్చుంది కదా కుర్చీలో, కూర్చుంది కదా చక్కగా నవ్వుతూ కూర్చుంటుంది. నన్ను ఎక్కడికి తీసుకుపోవా డాడీ, ఊరికి అన్నయ్య తీసుకుపోదాం అంది. నేను తీసుకెళ్తా, 80% నేను తీసుకెళ్తా అని చెప్పాను. ఒక్కదాన్ని నేను తీసుకురావాలా, వాళ్ళ అమ్మ వస్తే ఇంకా ధైర్యం ఉంటుంది కదా అని చెప్పి ఆవుతో పాటు పాస్టమ్మ గారు కూడా తీసుకోవాలి. చదివికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకుడితోటి ఎవరైనా ఒకరు తిరుగుతున్నప్పుడు, చాలా మంది పిల్లలు, చాలా మంది యవనస్తులు తిరుగుతున్నప్పుడు సేవకుడితో తిరిగిన సమయంలో ఎదుట పక్కన ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఎలాంటిదో సేవకుడికి అర్థమవుతుంది. సేవకుడికి ఏమవుతుంది? అర్థమవుతుంది. కొంతమందికి యవనస్తులకు కానీ పిల్లలకు కానీ ఆహారం మీద ఎక్కువ ధ్యాస ఉంది, కొంతమందికి సోకుల మీద ఎక్కువ ధ్యాస ఉంది, కొంతమందికి బట్టల మీద ఎక్కువ ధ్యాస ఉంది, కొంతమందికి చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ధ్యాస ఉంది. ఇవన్నీ పక్కనున్న సేవకుడు గమనిస్తాడు. ఎవరెవరికి ఏ వాటి మీద ధ్యాస ఎక్కువ ఉంటుందో బాగా అర్థమైపోయింది సేవకుడు కదా. అట్లాగే శీలను పౌలు భక్తుడు తనతో పాటు తిప్పిన తర్వాత, తనతో పాటు పరిచయం తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక ఊరి విడిచిపెట్టి ఇంకొక ఊరికి, ఆ ఊరిలో సంఘ స్థాపన అయిన ఇంకొక గ్రామానికి పౌలు తనతో పాటు శీలను తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత శీల, నేను ఈ పేరు కలిగిన శీల పిలవయ్యా. ఎందుకు? ఆయన జీవితాన్ని చూచాడు. ఒకప్పుడు నా శీల జీవితం పౌలుతో జత పడినప్పుడున్నటువంటి శీల జీవితాన్ని ఇప్పుడు కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత శీల యొక్క జీవితాన్ని చూస్తే అసలు కొంతగా కనపడట్లేదు, పోలిక కనపడట్లేదు. కాబట్టి శీల, ఇక మీద నిన్ను శీల అని పిలవను, సిల్వాను అని పిలుస్తాను అన్నారు. ఎవరు పిలుస్తారన్నా? బైబిల్ గ్రంథంలో నుండి పేతురు పత్రిక కూడా చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, ఇగో మిమ్మల్ని హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేమముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనిచ్చిన సిల్వాను చేత. ఎవరి చేత చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరి చేత? శీల అనే పేరుని పౌలు భక్తుడు సిల్వాను అని మార్చాడు. ఎవరు మార్చాడు? కొంతకాలం శీలతో తిరిగిన తర్వాత పౌల, నిన్ను శీల అని పేరు పిలవరు, నిన్ను సిల్వాను అని పేరు పిలుస్తాను అన్నాడు. పిలిచిన తర్వాత కొన్ని రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత ఇప్పుడు పేతురుతో తిరిగాడు. కొంతకాలం బంధపాలవుతున్నాడు. ఇంకొంతకాలం ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా సేవ చేశాడు. ఇలా అనేక మందితో తిరిగినప్పుడు ఈ శీల కూడా, నా పేరు శీల కాదు, దైవజనుడు నన్ను తిరిగి ఆయన నన్ను చూచి శీల అని పేరు తీసేసి సిల్వాను అని పేరు పెట్టాడు అన్నాడు. ఆమె చెప్పండి. ఆయన జీవితానికి తగిన పేరు సిల్వాను, ఆయన బ్రతుకుకి తగిన పేరు సిల్వాను. ఈ రోజున దేవుని బిడ్డలని మనం పిలువబడుతున్నాం, విశ్వాసులము అని మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులము అని మనం పిలువబడుతున్నాం. పిలవబడినట్టుగానే దానికి తగిన జీవితం మనకు ఉండగలిగితే, ఆమె చెప్పగలిగా, దేనికి తగిన జీవితం? మనం ఒక విశ్వాసిని పిలువబడుతున్నాం.
క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడినటువంటి దేవుని బిడలమని మనం పిలువబడుతున్నాం కదా. ఆ క్రీస్తు బిడలమని పిలువబడుతున్న మన జీవితాలు దేవునికి నచ్చినటువంటి భూమి మీద పౌలు భక్తులకు పేరు పెడితే మిగిలిన భక్తులందరూ కొత్త పేరుతో పిలిచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నా రాజ్యంలో చేర్చబడిన తర్వాత నీకు క్రొత్త పేరులు నీకు ఇచ్చేదను అన్నారు. ఆమె చెప్పండి. దేవుడు ఏమన్నా? నీకు క్రొత్త పేరులు నీకు నేను ఇచ్చాను. ఈ లోకంలో సేవకుడితో తిరిగినప్పుడు, సంఘంలో ఒక విశ్వాసిగా సేవకుడితో సహవాసాన్ని కలిగినప్పుడు సేవకుడు నిన్ను చూస్తాడు, సేవకుడు నిన్ను గమనిస్తాడు. నీ జీవితం ఏంటో సేవకుడికి తెలుసు. మానవుని యొక్క జీవితం అసలు రహస్యమైనది కాదని చాలా మంది నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంటారు. అన్నీ తెలిసిపోతాయి. అన్నీ ఏదో ఒక రోజు అన్ని బయటకు వస్తూనే ఉంటాయి. దాచి ఉంచగలిగినది ఏది కూడా లేనే లేదు. ఆమె చెప్పండి. సమయం వెళ్ళిపోతా ఉంది. చిన్న క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తా. శీల అనే మాటకు అర్థం ఏంటి, సిల్వాను అనే మాటకు అర్థం ఏంటి? రెండు అర్థాలు ఉన్నాయి. ఈ రెండు అర్థాలతో మన ప్రసంగం అయిపోయింది. ఆమె చెప్పండి. రెండు చేతుల పైకి ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో శీల అనే మాటకు అర్థం ఏంటంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగిన చెట్టు అని అర్థం. శీల అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. అడవిలో పుట్టి అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, ఏదో ఉంటుంది కదా, నైతక్క రాడింది, ఆ మూలకి వస్తుంది. ఏంటి చెప్పండి అని అడిగితే చెప్పండి. ఈ రోజుల్లో పొడుగు కథలు ఉన్నాయి. రీల్స్ ఎక్కువైపోయినాయి కదా, ఫోన్లలో పిల్లలకి రీల్స్ ఎక్కువైపోయి పొడుగు కథలు ఉన్నాయి కదా. అదేంటి? చీపి కట్ట. ఏంటి చెప్పండి? సరే, శీల అనే పదానికి అసలు అర్థం ఏమిటి అంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగిన చెట్టు అని అర్థం. అడవిలో ఒక విత్తనం పడి కాకులో, పక్షులో, అడవిలో యాప చెట్లు కనబడతాయి, అడవిలో కరివేపాకు చెట్లు కనబడతాయి, అడవిలో వివిధ రకాల చెట్లు కనబడతాయి, వివిధ రకాల పక్షులు ఉంటాయి. ఒకటి కాకి అయి ఉండొచ్చు, పావురాలు అయి ఉండొచ్చు. ఈ మానవుడు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చి ఆహారాన్ని తీసుకొని దాని స్వస్థలానికి వెళ్ళి వాటి గూడు దగ్గరికి వెళ్ళి వాటి పిల్లలకు ఆహారం పెట్టి విత్తనాలు తీసుకెళ్లి ఎక్కడో చోట పడేసే కొన్ని పక్షులు ఉంటాయి. అవి పిచ్చుకలు అయి ఉండొచ్చు, రామచిలుకలు అయి ఉండొచ్చు, లేకపోతే కాకులు అయి ఉండొచ్చు, పావురాలు అయి ఉండొచ్చు. వివిధ రకాల పక్షి జాతులు సహజంగా ఇళ్ల దగ్గర తిరుగుతూ ఉంటాయి. మనం తిన్న ఆహారాన్ని బయట కొన్ని విత్తనాలు వేసినప్పుడు, ఆహారం వేసినప్పుడు, బియ్యం వేసినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు, లేకపోతే చొన్నలు వేసినప్పుడు, లేకపోతే ఇంకోటి వేసినప్పుడు వచ్చి తినడానికి వస్తాం. ఒకసారి అలవాటు ఏంటంటే ప్రతిరోజు వస్తాయి పక్షులు. అవునా కదా? పావురాలకు అలవాటు అయితే రోజు వస్తాయి, రామచిలుకలకు అలవాటు అయితే రోజు వస్తుంది, పిచ్చుకలకు అలవాటు అయితే రోజు వస్తాయి. అట్లాగే ఎక్కడెక్కడో తిన్న ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో అడవిలో ఒక విత్తనాన్ని వేస్తే అది మట్టిలో పడ్డాక అది వర్షాకాలం వచ్చినప్పుడు ఆకాశం నీరు కుమ్మరించబడినప్పుడు అది విత్తనం చచ్చి మొలకెత్తి అది ఒక చిన్న కొమ్మగా, చిన్న లేత దాని ఏమంటే చిగురుగా బయటకు వచ్చి అక్కడ నుంచి ఒక పెద్ద మహావృక్షంగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనించండి. అడవి లోకానికి సూచన. ఆమె చెప్పండి గట్టిగా. అడవి లోకానికి సూచన. ఒక వ్యక్తి అడవిలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి అడవిలో పెరిగినటువంటి వ్యక్తి. ఇంకా దీన్ని క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అడవిలో ఒక విత్తనం పడేది మొలకెత్తినప్పుడు చిన్నగా అది మొలకెత్తినప్పుడు అది వంకరగా మొలకెత్తితే చెట్టంతా వంకరగానే పెరుగుతుంది. అవునా కాదా? గట్టి చెప్పండి. అవునా కాదా? కాబట్టి ఈ చెట్టు వంకరగా వెళ్తుంది. చెట్టుకి, అడవికి దేవుడు సృష్టికర్తగా ఉన్నాడేమో కానీ, సమస్త భూమిని సృష్టికర్తగా ఉన్నాడేమో కానీ అడవిని కాయటానికి, అడవిని చూసుకోవటానికి ఏ మనుష్యుడు లేడు. అది ఎక్కడ ఏ విత్తనం పడితే అది దానంతది మొలకెత్తుతుంది. అది వంకరగా మొలకెత్తితే అది వంకరగానే పెరుగుతుంది. అది కొమ్మ దాని నేలను ఆనుకుంటే నేలను ఆనుకున్న కానీ అట్లాగే ఉండిపోతుంది. కానీ అడవి లోకానికి సూచనగా ఉంటే లోకంలో పుట్టి లోకంలో పెరిగినటువంటి వ్యక్తి జీవితం కూడా అడ్డదిడ్డంగానే ఉంటుంది. నా మాట జాగ్రత్తగా వినండి, నా మాట శ్రద్ధగా వినండి. దేవునికి దూరంగా, ప్రజలకు దూరంగా లోకంలో ఒక వ్యక్తి పెరుగుతున్నాడంటే, అడవిలో ఒక వ్యక్తి పెరుగుతున్నాడంటే లోకానికి సూచనగా ఉన్నటువంటి అడవిలో పెరుగుతున్నటువంటి చెట్టు తనకి ఇష్టానుసారంగా పెరిగినట్టుగానే లోకంలో ఆ దేవునికి దూరంగా
దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా పెరుగుతున్నటువంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు క్రమం లేకుండా, కొన్నిసార్లు యజమానులు లేకుండా, కొన్నిసార్లు కాపరి లేకుండా, కొన్నిసార్లు తోటమాలి లేకుండా, కొన్నిసార్లు చెట్టు పెరిగినట్టుగానే మనుషులు కూడా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంటారు. ఆమె అందుకనే దర్శనము లేని చోట, నాయకుడు లేని చోట జనులు కట్టడ విడిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల కట్ట ఎవరు చెప్పండి, అందరూ ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పడం. న్యాయాధిపతుల కాలం అయిపోయింది. చివరి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి లేడు, ఇంకొక రాజు లేడు, ఇంకొక ప్రవక్త లేడు. అందును బట్టట ప్రజలు ఇష్టానుసారంగా బ్రతికారు. ఎట్లా బ్రతికారు? నచ్చినట్టు బ్రతికారు, నచ్చినట్టు మాట్లాడారు, నచ్చినట్టు ప్రవర్తించారు, ఇష్టానుసారంగా జీవించారట. ఒక అడవిలో పెరిగిన చెట్టు పెరుగుతున్నట్టుగానే లోకంలో ఈ రోజుల్లో, ఈ కాలంలో మానవులు పెరుగుతూ ఉన్నారు. అవునా కాదా? కదా, వాయు వరుసలు లేవు. ఇష్టానుసారంగా యవనస్తుల జీవితాలు, ఇష్టానుసారంగా యవనస్తుల జీవితాలు, ఇష్టానుసారంగా పెరుగుతున్నటువంటి లోకంలో మనుషులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు కదా. అవునా కదా? లోపల అసలు మనుషులాగా బ్రతికడం మారిపోయారు. మనుషులు మూర్ఖుల్లాగా బ్రతుకుతున్నాడు, మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. మీకు ఒక చిన్న తేడా అర్థం కావడం మాట చెప్తాను. 3 విషయాలు. 1, అడవిలో పెరిగిన చెట్టు. 2, తోటలో పెరుగుతున్న చెట్టు. ఎక్కడ పెరుగుతున్న చెట్టు? అందరికీ ఎక్కడ పెరుగుతున్న చెట్టు? 3, మన ఇళ్లలో పెరుగుతున్న చెట్టు. ఎక్కడ? 3 దగ్గర చెప్పండి. మన ఇళ్లలో పెరుగుతున్న చెట్టు. ఈ 3 స్థలాల్లో పెరుగుతున్నటువంటి చెట్టుకు చాలా తేడా ఉంటాయి. అడవిలో పెరుగుతున్న చెట్టు అది దానికి నచ్చినది పెరుగుతుంది. తోటలో పెరుగుతున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో, పొద్దున్నే తోటమాలు వస్తాడు. అది ఒకవేళ ద్రాక్ష తోట అయితే ద్రాక్ష గెల బాగా పెరగాలి, బాగా కాయలు, బాగా పెద్ద సైజు అవ్వాలి కాయలు అనుకుంటే ఆ గెలకు ముందున్నటువంటి 7 చిన్న చిన్న తీగల్ని కట్ చేసేస్తాడు. ఆ ద్రాక్ష వల్లిని మాత్రమే ఉంచుతాడు. బలమంతా, సారమంతా ఈ పక్కన తీగలోకి వెళ్ళిపోయి కాయ ఎక్కడ తగ్గిపోతుందో, సైజ్ ఎక్కడ తగ్గిపోతుందో, పండు ఎక్కడ పెరగకుండా ఉంటుందో అని ఈ ద్రాక్ష తీగకు వచ్చినటువంటి ఈ ద్రాక్ష గెల ఏదో దాని ముందున్నటువంటి 7 తీగలను కట్ చేస్తాడు. అప్పుడు 7 తీగల బలం ఒకటే ద్రాక్ష దానికి వస్తుంది. ఆమె అందుకనే ఇగో యోహాను సువార్త 15 అంటాడు, ఫలించు తీగలో పనికిరాని తీగలు అంటాడు. దేనికంట? ఫలించు తీగలో పనికిరాని తీగలు కట్ చేస్తారంట. ఒక ఫలించే తీగ బాగా ఫలించాలి అంటే, దానికే ఎక్కువ బలం రావాలంటే పనికిరాని తీగలన్నీ ఏం చేస్తారు చెప్పండి? తోటలో ఉన్నటువంటి తోటమాలి చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడు. నెంబర్ 1. లోపల ఒక తోటను వేసిన తర్వాత బాగా ఫలించే విధంగా శ్రద్ధ తీసుకుంటాడు, బాగా నీళ్లు పారే విధంగా శ్రద్ధ తీసుకుంటాడు. ఎక్కడైనా చిన్న లోపం, బలహీనతలాగా కనిపిస్తే ఆ చెట్టుకి బలాన్ని సమకూర్చడానికి ఉప్పునేస్తాడు, పాదులు తీస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. సో అడవిలో పెరుగుతున్న చెట్టుని పట్టించుకునే నాదులు లేరు. కానీ తోటలోకి వచ్చిన తర్వాత తోటమాలి ప్రతి చెట్టును చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా పరీక్షించి మరి దానిని చూస్తుంటాడు. ఆమేన్ చెప్పండి. ఇది అడవిలో పెరుగుతున్న చెట్టు, లోకంలో పెరుగుతున్నటువంటి చెట్టుకు సూచన. దేంట్లో పెరుగుతున్న చెట్టుకు సూచన? 2వది తోటలో పెరుగుతున్న చెట్టు. ఎక్కడ పెరుగుతున్న చెట్టు? తోటలో పెరుగుతున్న చెట్టు సంఘంలో పెరుగుతున్న విశ్వాసులకు సూచన. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్న విశ్వాసులకు సూచన? తోటలో పెరుగుతున్న చెట్లు సంఘములో పెరుగుతున్నటువంటి చెట్లకు సూచన. విశ్వాసం కొన్నిసార్లు ఎప్పుడైనా గర్విస్తే, విశ్వాసులు ఏదైనా బలహీనతలు కనబడితే, విశ్వాసులు ఏదైనా లోపాలు కనబడితే వాక్యం ద్వారా వాటిని కత్తిరిస్తారు. వాక్యం ద్వారా దాన్ని ఏం చేస్తారు చెప్పండి? కత్తిరిస్తారు. వాక్యం ద్వారా సరి చేసుకోమని చెప్తారు, వాక్యం ద్వారా హెచ్చరిస్తారు, వాక్యం ద్వారా ఖండిస్తారు, వాక్యం ద్వారా హెచ్చరించి బాగు చేసే బాధ్యత సంఘ కాపరిదై ఉన్నది. ఆమేన్. 3వ మాట జ్ఞాపకం చేస్తాం. 3వది ఎక్కడ చెప్పా? ఒకటి అడవిలోది, 2వది తోటలోది, 3వది మన ఇంట్లో. ఇల్లు అంటే ఏంటో తెలుసా? దేవుని ఇల్లుకి సూచన. దేనికి సూచన? అడవిలో పెరిగిన చెట్టు లోకంలో పెరిగిన దానికి సూచన. తోటలో పెరిగిన చెట్టు సంఘంలో ఉన్న విశ్వాసుల సూచన. 3వది ఎక్కడ పెరిగి ఇంట్లో పెరుగుతున్న చెట్టు దేనికి సూచన తెలుసా? సేవకునితో పెరుగుతున్న, సేవకుని కుటుంబముతో పెరుగుతున్నటువంటి బిడ్డలకు సూచనగా ఉంది. ఆమేన్ చెప్పండి. అలాంటి బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తారు. ఒక
ఒక మాట చెప్పిన, అడవిలో పెరుగుతున్న చెట్టు అది కాయ బలహీనమా, చేదు కాయ, మంచి కాయ, అది ఎవరికి అర్థం కాదు. తోటలో పెరుగుతున్న చెట్టుకి కాపరి శ్రద్ధ తీసుకుంటాడేమో, ఆదివారం వచ్చినప్పుడు వాక్యం చెప్పి గద్దీ సేకరిస్తాడేమో. అయితే తన ఇంటిలో, దేవుని ఇంటిలో లేదా సేవకుని కుటుంబంలో పెరుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సేవకుని ఇంట్లో పెరుగుతున్నటువంటి యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ ఎలా ఉంటారో తెలుసా? ఒక సమూయేలు వలె ఉంటారు. ఆమె ఎలాంటి వారుగా ఉంటారు? సమూయేలు ఎక్కడ పెరిగాడు? ఏది ఇంట్లో పెరిగాడు? సమూయేలు ఎవరింట్లో పెరిగాడు? యాజకుడి ఇంట్లో పెరిగాడు. సమూయేలు ఎవరింట్లో పెరిగాడు? ఒక న్యాయాధిపతి అని పిలువబడుతున్నాడు. సమూయేలు ఒక దీర్ఘదర్శి అని పిలువబడ్డాడు. సమూయేలు ఒక ప్రవక్త అని పిలువబడ్డాడు. సమూయేలు దేవునికి రాయబారి అని పిలువబడ్డాడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుంది కదా? అడవిలో పెరిగిన చెట్టు దానికి ఇష్టానుసారంగా పెరుగుతుందండి. సంఘంలో పెరిగిన చెట్టు ఆదివారం కనిపిస్తుంది. సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా కనబడితే వాక్యం ద్వారా కత్తిరిస్తుంటాడు. కానీ 24 గంటలు సేవకునితో కలిసి, సేవకునితో భోజనం చేస్తూ, సేవకునితో తిరుగుతూ, సేవలో తిరుగుతున్న వ్యక్తులు ఎలాంటి వారిగా మార్చబడతారంటే ఒక సమూయేలు వంటి వారిగా మార్చబడతారు. ఆమేన్. ఇప్పుడు ఎందుకు ఈ ఉదాహరణ అంతా మీకు చెప్పాల్సి వచ్చిందంటే, సంఘములో లోకములో ఉన్న వ్యక్తి శీల సంఘములోకి వచ్చాడు. ఇప్పుడు సంఘములో నుండి ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాడు సార్? సేవకుని చేతిలోకి వచ్చాడు. ఆమె చెప్పండి. ఒక విషయం చెప్తా, 10 నెలలు, ఎన్ని నెలలు చెప్పండి? ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే ఎండాకాలం. ఎండాకాలం ఏ నెలలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎండ ఎట్లుందో చెప్పండి. పగలు ఫుల్ ఎండ, సాయంత్రం వర్షం. పగలు ఫుల్ ఎండ, సాయంకాలం కొద్దిగా వర్షం. ఇది ఏంటో కాలం విచిత్రం, అటు ఇటు కాకుండా అయిపోయింది. అవునా కదా? ఒక 2 నెలలు భయంకరమైన ఎండలు కాసే కాలం స్కూళ్ళలో, కాలేజీలలో పరిస్థితులు చక్కగా పిల్లలు LKG నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. జూన్ నుండి మార్చి వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళి విద్య నేర్చుకొని చదువుకుంటారు కదా. ఏప్రిల్ 2 నెలలు మీ పిల్లల్ని సేవకుల దగ్గర పెట్టండి. ఆమె చెప్పండి గట్టిగా. మాట 10 నెలల లోక సంబంధమైన విద్య కోసం మీ పిల్లలను, అయ్యా నా కొడుకు అది అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు లాయర్ అవ్వాలి, నా కొడుకు అది అవ్వాలి, ఇది అవ్వాలని వాడికి పొద్దున్న లేసి క్యారేజీలు కట్టి అన్ని సిద్ధం ఉంచి వాడిని పరిగెత్తిన స్కూల్ కానీ ఎల్లగొడతావే. వాడు కొద్దిగా నీరసం ఉందని కథలు పడ్డా, వాడు కొద్దిగా బలహీన ఉంది మమ్మీ అని వాడు అబద్ధం పడ్డా, వాడిని ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి బస్సులో పడితే నడువులను ఇంట్లో అక్కర్లేదు అంటారు. 10 నెలలు వాడు బాగా చదువుకోవాలి, బాగా ఉన్నతంగా ఎదగాలి. అవునా కదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 10 నెలల లోక సంబంధమైన విద్యతో పెరుగుతున్నాడు కదా, కనీసం ఒక 2 నెలలు సేవకులతో తిరుగుతూ బైబిల్ వాక్యానుసారమైనటువంటి దేవుని బోధలో పెరిగితే మిగిలిన 10 నెలలు మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరంలో దేవుని కృప, సేవకులతో తిరిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి కృప, సేవకులతో నడిచినప్పుడు ఉన్నటువంటి దేవుని సన్నిధి, సేవకులతో ప్రయాణమై ఉన్నప్పుడు పొందుకున్నటువంటి దేవుని దీవెన రానున్న 10 నెలలు నీకు నీ బిడ్డలకు తోడుగా ఉంటుంది. ఆమేనని. మన పిల్లల దీవెన ఎక్కడుందో తెలుసా? సేవకుల దగ్గర ఉంది. మన పిల్లల దీవెన ఎక్కడుందో తెలుసా? సంఘంలో ఉంది. మన పిల్లల దీవెన ఎక్కడుందో తెలుసా? సేవకులతో పాటు తిరిగినప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆమేన్. శీల అనే పేరు అర్థం ఏంటంటే అడవిలో పెరిగిన చెట్టు, అడవిలో పుట్టి అడవిలో పెరిగిన చెట్టు అని అర్థం. సిల్వాను అనే మాటకు అర్థం ఏంటంటే మందిరములో ఉన్న బలిపీఠము అని అర్థం. ఏం చెప్పండి? మందిరములో ఉన్న బలిపీఠము అని అర్థం. బలిపీఠం మందిరంలో ఉంది కదా, బలిపీఠం ఉంది కదా. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి చెట్టు దేవుని సేవకుని చేతిలో పడగానే మందిరంలో బలిపీఠంగా మార్చబడతాయి. మాట అర్థమవుతుంది కదండి. బలిపీఠం ఏముంటుందో తెలుసా? బలిపీఠాలు మందిరంలో రకరకాల బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి సాధారణంగా బరువు అర్పించే బలిపీఠం ఒకటి ఉంది. రెండవది ధూప వేదిక అనేటువంటి ఒక బలిపీఠం ఉంది. అన్నిటికంటే లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఇంకొక పేద బలిపీఠంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే నిబంధన మందసం అంటాం. దాంట్లో వాక్యం ఉందంట, అంటే కర్ర ఉందంట, వాక్యం ఉందంట, మన్నా ఉందంట. చెప్పండి ఏముందంట? 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి, అహరోను చిగురించిన కర్ర ఉంది. ఆ 3వ దేవుడు చెప్పండి, 10 ఆజ్ఞల పలకలు. ఇవన్నీ కలిగిన ఒక బలిపీఠము. ఆ బలిపీఠము మీద 2 కెరూబుల రెక్కలు చాచుకొని ఉన్నట్టుగా
బలిపీఠంగా ఆ బలిపీఠం మీదికి దేవుని సన్నిధి దేవుడు దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా? ఒకప్పుడు అడవిలో ఉన్నాడు, పట్టించుకునే రాజు లేడు. ఇప్పుడు దేవుని మందిరంలో బలిపీఠంగా మార్చబడిన తర్వాత దేవుడే బలిపీఠం మీదకి దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు దిగి వచ్చే స్థలంగా, దేవుడు దిగి వచ్చే ఒక అద్భుతమైన బలిపీఠంగా ఎవరు మారుతున్నారు తెలుసా? సేవకుని దగ్గరకు వెళ్ళే పిల్లలు మార్చారు. సరే, ఆ బలిపీఠం బయట బలిపీఠం అన్నాం అనుకోండి, బలిపీఠం మీద రోజు అగ్ని మండాలి. ఏం మండాలా? బలు అర్పిస్తామంటే అగ్నిలో మండుతూ ఉండాలి. ఆ అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పొద్దున్నే లేచి ఎక్కడైనా నిప్పులు తీసుకొస్తారనుకోండి, లేదు, ప్రార్థన చేయగానే సేవకుడు ఆకాశం అగ్ని దిగి వస్తుంది. దేవుని మందిరంలో ఏ బలిపీఠమైనా దేవుని అగ్ని దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని మహిమ దిగి వస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న బలిపీఠం మీదైతే ఆయనే దిగి వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన పిల్లలు లోకంలో పుట్టి లోకంలో పెరుగుతున్న మన పిల్లలు సేవకుని చేతిలో పడితే కనుక అడవిలో లోకంలో ఉన్న మనుషులకి మందిరంలో ఉన్న మనుషులకి ఎంత తేడా ఉంటుందో అడవిలో పెరుగుతున్న చెట్టుకి ఇంట్లో పెరుగుతున్న చెట్టుకి ఎంత తేడా ఉంటుందో లోకంలో పెరుగుతున్న మనుష్యుడికి, వ్యక్తికి, యవనస్తుడికి, సేవకుని దగ్గర మందిరంలో పెరుగుతున్న యవనస్తుడికి అంతకంటే ఎక్కువ వ్యత్యాసము తేడా కనబడుతుంది. ఆమెను చెప్పండి. కాబట్టి శీల అనే పేరును పౌలు భక్తుడు చూచి, అయ్యా ఈయన అసలు ఎప్పుడు మందిరంలోనే ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే ఎప్పుడు మందిరంలో నాతోనే ఉంటున్నాడు. నేను మోకాలు వేస్తున్నాడు, నేను స్వార్థ ప్రకటిస్తుంటే నా వెనకాల ఆయన కూడా స్వార్థ సహకరిస్తున్నాడు. అసలు ఈయన శీల జీవితాన్ని చూస్తే నేను ఒక సేవకుడు వంటి వాడే. ఈయన సంఘంలో సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడేమో, కానీ ఈయన మాట్లాడే మాట కానీ, ఆయన క్రియ కానీ, ఆయన సాక్ష్యం కానీ, ఆయన ప్రార్థన కానీ, ఆయన విశ్వాసం కానీ ఎలా ఉందో తెలుసా? అసలు పౌలు తన పక్కన శీలను చూస్తే పౌలు ఎలాగైతే బాధలతో, పౌలు ఎలాగైతే వేదనతో, నశించిపోతున్న ఆత్మలతో ఎలాగైతే ఉన్నాడో పక్కన శీలతో అలాగే ఉన్నాడు. అందుకే పౌలు చూసాడు, నిన్ను చూస్తే మండుచున్న బలిపీఠంలాగా, నిన్ను చూస్తే వాక్యము చేత నింపబడిన వ్యక్తిగా, ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా, నీలో చిగురించే అనుభవము చేత నింపబడిన ఒక మందసంలాగా దేవుడే నీ మీదికి దిగి వచ్చినట్టుగా నీలో దేవుడు కనబడుతున్నాడు. నీ మాటలో దైవ ప్రత్యక్షత కనబడుతుంది. అందుకే నేను నిన్ను శీల అని పిలువను, నిన్ను సిల్వాను అని పిలుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందిరానికి మనం వస్తున్నాం. మన పిల్లలు శీలాగా లోకంలో ఉన్న వ్యక్తులుగా మందిరంలోకి వచ్చి అలాగే లోకస్తులుగా జీవిస్తే ఉపయోగం లేదు, అలాగే నామకార్థంలో జీవిస్తూ ఉపయోగం లేదు, అలాగే సాధారణమైన జీవితంలో బ్రతికే ఉపయోగం లేదు. నేను ఒక సిల్వాలుగా మార్చబడాలి, మందిరంలో బలిపీఠములుగా మన జీవితాల్లో మార్చబడాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఇప్పుడు సంఘం బలిపీఠంగా మార్చబడాలంటే బలిపీఠం ప్రార్థన జీవితానికి సూచన, బలిపీఠం నమ్మకత్వానికి సూచన, బలిపీఠం కృతజ్ఞతకు సూచన. సంఘమా, మీరు ఎక్కువ ప్రార్థన చేసే ఒక ప్రార్థన బలిపీఠాలుగా మీరు మార్చబడాలి. మీరు ఎలాంటి వాళ్ళగా మార్చబడాలి? సేవకుల దగ్గర, దేవుని దగ్గర, సంఘ పరిచయంలో నమ్మకస్తులుగా మీరు మార్చబడాలి. మీరు మీ కుటుంబాలు ఒక బలిపీఠం లాగా దేవుని మందిరంలో కనబడవాలను. ఆమె గట్టిగా. మొదటి అర్థం ఏంటంటే, మొదటి అర్థం ఏంటి చెప్పండి? శీల అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అడవిలో పెరిగి, అడవిలో పుట్టి, అడవిలో పెరిగి చెట్టు. సిల్వాను అనే మాటకు అర్థం ఏంటి? అందరూ చెప్పండి, బలిపీఠము. అందరూ చెప్పండి, సిల్వాను అనే మాటకు అర్థం ఏంటి? మందిరములో ఉంచబడిన బలిపీఠము అని అర్థం. ఈ రోజున మనమందరూ మన జీవితాలు ఎక్కడో ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం, ఒకప్పుడు మన బ్రతుకు చీకటితో ఉండి దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపంలో నుండి పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఎలా మార్చబడాలి తెలుసా? మందిరంలో బలిపీఠాలుగా మార్చబడాలి. అలాగే మనందరి జీవితాలు మార్చబడును గాక.